show that the set R of real numbers greater than -1 is an abelian group with respect to circle plus defined by a circle plus b a plus b plus ab. Show that the solution of the two circle plus x circle plus 3 is equal to 7 R minus single set of -1 is -1/3. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నారంటే షో దట్ ది సెట్ ఆర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఓకేనా. సో ఆర్ అంటే మీన్స్ రియల్ నెంబర్స్ అదర్ దాన్ -1. సో రియల్ నెంబర్స్లో ఏం లేదంటే -1 లేదు. ఓకేనా. ఈజ్ అండ్ ఎబిలియన్ గ్రూప్. సో అయితే ఏం ప్రూవ్ చేయమంటారంటే ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సర్కిల్ ప్లస్. ఓకేనా. సో అక్కడ ఆపరేషన్ ఏంటంటే సర్కిల్ ప్లస్ డిఫైన్డ్ బై ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఓకేనా. సో ప్రీవియస్ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి మైనస్ ఏబి బైనరీ ఆపరేషన్ కూడా సేమే. ఓకేనా. సో అక్కడ అదర్ దాన్ 1 ఇక్కడ అదర్ దాన్ -1. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి షో దట్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 2 circle plus x circle plus 3 is equal to 7 in R minus single set of -1. ఓకేనా. సో దీని మీనింగ్ ఏంటంటే రియల్ నెంబర్స్లో నుంచి -1ని తీసేస్తున్నాం అనమాట. అంటే రియల్ నెంబర్స్లో -1 లేదు అనమాట. ఓకేనా. ఈజ్ -1/3. ఓకేనా. సో అయితే ఆ ఎక్స్ ఎంతకి ఈక్వల్గా అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారంటే -1/3కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా. సో సొల్యూషన్ let G be the set of real numbers other than -1. ఓకేనా. సో రియల్ నెంబర్స్ అనే G అనే సెట్లో రియల్ నెంబర్స్ ఉన్నాయి అయితే -1 లేదనమాట. ఓకేనా. సో ఈ వర్డ్ ఫామ్కి సింబాలిక్ ఫామ్ ఏమవుతుందంటే G ఈజ్ ఈక్వల్ టు R మైనస్ సింగిల్ సెట్ ఆఫ్ -1. ఓకేనా. సో G అనే సెట్లో ఏమున్నాయంటే రియల్ నెంబర్స్ ఉన్నాయి. సో అయితే రియల్ నెంబర్స్లో ఏం లేదంటే మైనస్. సో నెక్స్ట్ A, B, C దట్ ఇంప్లైస్ A not is equal to -1, B not is equal to -1, C not is equal to సో A, B అంటే not is equal to -1. సో A అనే ఎలిమెంట్ -1కి ఈక్వల్ కాదు, B అనే ఎలిమెంట్ కాదు, C అనే ఎలిమెంట్ -1కి ఈక్వల్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ మన బైనరీ ఆపరేషన్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నా రాసుకుందాం. ఓకేనా. ది బైనరీ ఆపరేషన్ circle plus defined as A circle plus B is equal to A plus B plus AB. ఓకేనా. సో ఈ విధంగా డిఫైన్ చేసినారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూపించాలంటే సో ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో ఎబిలియన్ గ్రూప్ అని 5 ప్రాపర్టీస్ ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ A B belongs to G, A circle plus B is equal to ఈ విధంగా డిఫైన్ చేసినారు. A circle plus B ని A plus B plus AB. ఓకేనా. ప్రకారమే ఉంది కాబట్టి బిలాంగ్స్ టు G. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ A circle plus B
belongs, so A comma B belongs to G, that implies A circle plus B belongs to G. Okay na? So కాబట్టి closure property for circle plus is closed in G. Okay na? So this is closure property. Okay na? So next associative. One associative property. A circle plus B of circle plus C is equal to A circle plus B అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా డిఫైన్ చేసినారు? A plus B plus AB circle plus C. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు, సో అగైన్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, సో ఇదంతా ఏ. ఓకేనా? సర్కిల్ ప్లస్ బి, ఇదంతా ఇదేమవుతుందంటే బి అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఏ సర్కిల్ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఓకేనా? సో కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, సో ఏ ప్లస్లో ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ఉంది, బి ప్లస్లో సి ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, సో ఇదంతా ఏ ప్లస్ బి అంటే సి ప్లస్ ఏబి అంటే సో ఇదంతా ఏ, కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, బి అంటే సి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ సి ప్లస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్లస్ ఉంది కాబట్టి అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తాయి. ఏ ఇంటూ సి ఏసి ప్లస్ బి ఇంటూ సి బీసీ ప్లస్ ఏబిసి అంటే ఏబిసి. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్డర్లో రాసుకుందాం. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి, సో నెక్స్ట్ ఇంకా ఏ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయంటే ప్లస్ బీసీ. ఓకేనా? సో ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది. సో ఇప్పుడు మూడిట్లో కామన్గా మనకి ఏముందంటే ఏ ఉంది. సో ప్లస్ ఏ కామన్ తీసాం అనుకోండి, సో అన్నిటికీ ప్లస్లే కాబట్టి ప్లస్ ఏ కామన్ తీసుకుంటే సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంటుందంటే కామన్ తీసుకున్నాం కాబట్టి ఏ కామన్ తీసుకున్నాం కాబట్టి బీసీ. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, సో ఇదంతా ఏ. ఓకేనా? సో ఇదంతా బి. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే ఏబి అవుతుంది. ఓకేనా? సో లైక్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబిలా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ సర్కిల్ ప్లస్ బి అని రాసుకోవచ్చు. సో ఏ ప్లస్లో ఏ ఉంది, బి ప్లస్లో ఏముందంటే బి ప్లస్ సి ప్లస్ బీసీ ఉంది కాబట్టి ఏ సర్కిల్ ప్లస్, సో బి అంటే బి ప్లస్ సి ప్లస్ బీసీ. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ ప్లస్, సో అగైన్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, సో ఇది ఏ, ఇది బి, ఇది ఏబి కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్లో బి ఉంది, బి ప్లస్లో సి ఉంది కాబట్టి బి సర్కిల్ ప్లస్ సి. ఓకేనా? సో దేర్ ఫోర్ ఏ సర్కిల్ ప్లస్ బి ఆఫ్ సర్కిల్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ ప్లస్ ఆఫ్ బి సర్కిల్ ప్లస్ సి. ఓకేనా? సో కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫోర్ సర్కిల్ ప్లస్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ థర్డ్ వన్ existence of identity. Let E belongs to Z, that E belongs to Z such that A circle equal to E circle plus A is equal to A,
ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సో నౌ ఫస్ట్ ఏం తీసుకున్నామంటే ఏ సర్కిల్ ప్లస్ ఈ ఏ. ఓకేనా. సో ఏ సర్కిల్ ప్లస్లో ఏ ఉంది, బి ప్లస్లో ఈ ఉంది కాబట్టి దట్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సిన్స్ ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏబి. ఓకేనా. సో ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్నోన్ ఈ కాబట్టి మనకు ఈ కామన్ తీసుకుంటే 1 ప్లస్ 2 0. ఓకేనా. దట్ ఇంప్లైస్ సో ఇక్కడ ఈ ఇంటూ మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇట్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో మల్టిప్లికేషన్లో ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ పోతే డివిజన్ అవుతుంది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. ఓకే. ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు సో 0 బై ఎనీథింగ్ ఏమవుతుందంటే 0. ఓకేనా. సో ఐడెంటిటీ మనకి ఏమొచ్చిందంటే ఏ సర్కిల్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే. సో నెక్స్ట్ ఈ సర్కిల్ ప్లస్ ఏ తీసుకుందాం. ఓకేనా. సో అప్పుడు కూడా ఐడెంటిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా లేదా చూసుకో. Again E circle plus A is equal to A. ఓకేనా. దట్ ఇంప్లైస్ సో అగైన్ ఏ సర్కిల్ ప్లస్ బి ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి సో ఏ ప్లేస్లో ఈ ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఈ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా ఈ ఉంది కాబట్టి ఈ కామన్ తీసు 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 బై 1 ప్లస్ ఏ. దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో మనకు ఫస్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, నెక్స్ట్ ఈ కూడా 0 వచ్చింది. ఓకేనా. సో మనకు వచ్చిన ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఐడెంటిటీ 0 కరెక్టా కాదా అని ఫర్దర్లో చెక్ చేసుకుందాం. ఓకేనా. ఫర్దర్ ఏ సర్కిల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ ప్లస్ సో ఈ అంటే 0. ఓకేనా. సో లైక్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ సర్కిల్ ప్లస్ బి ఫామ్ ప్రకారం ఉంది కాబట్టి సో ఏ సర్కిల్ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఓకేనా. సో బి ప్లస్లో ప్లస్ 0 ప్లస్ ఏ ఇంటూ బి అంటే 0. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0, ఏ ఇంటూ 0 అంటే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సో ఏ సర్కిల్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఏ సర్కిల్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అయింది కాబట్టి సో మనకు వచ్చిన ఐడెంటిటీ కరెక్ట్ అనమాట. ఓకేనా. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ది ఐడెంటిటీ ఇన్ G. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్ట్స్. ఓకేనా. ఫోర్త్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్ట్స్. ఓకేనా. ఫర్ A belongs to G there exists X belongs to G. ఓకేనా. సో ఏ ఎలిమెంట్కి ఇన్వర్ట్స్ ఏంటంటే X. ఓకేనా. సో సచ్ దట్ ఏ సర్కిల్ ప్లస్ X is equal to X సర్కిల్ ప్లస్ ఏ is equal to E. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే నౌ X ఏ సర్కిల్ ప్లస్ X is equal to E. ఓకేనా. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే ఏ సర్కిల్ ప్లస్ X is equal to E. సో లైక్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ సర్కిల్ ప్లస్ బి లా ఉంది. సో ఏ సర్కిల్ ప్లస్ బి అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా డిఫైన్ చేసినారు, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఓకేనా. సో ఆ విధంగా రాసుకుంటే దట్ ఇంప్లైస్ ఏ ప్లేస్లో ఏ ఉంది, బి ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో మన ఈ ఏమొచ్చిందంటే మనకు ఐడెంటిటీ 0. ఓకేనా. సిన్స్ ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. సో ఈ ప్లస్ ఏ అనేది అటు సైడ్ పంపించేసుకుందాం. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ అటు సైడ్ పోతే మైనస్ ఏ. ఓకే ప్లస్ ఇప్పుడు రెండిట్లో కామన్గా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ 2. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ పోతే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది కాబట్టి మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఏ సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకొచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ అగైన్ ఎక్స్ సర్కిల్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా? సో దట్ ఇంప్లైస్, సో లైక్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ సర్కిల్ ప్లస్ బి లా ఉంది. సో ఏ ప్లస్లో ఎక్స్ ఉంది, బి ప్లస్లో ఏ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఏబి అంటే ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఈ అంటే ఏమిటంటే 0. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ప్లస్ ఏ అటు సైడ్ పంపించేసుకుందాం. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ అటు సైడ్ పోతే మైనస్ ఏ. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా మనకి ఎక్స్ ఉంది కాబట్టి సో ఎక్స్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ పోతే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది కాబట్టి మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ ఏమొచ్చిందంటే మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ వచ్చింది. సో నెక్స్ట్ కూడా మనకి ఏమొచ్చిందంటే మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ వచ్చింది. అంటే మనకు వచ్చిన ఇన్వర్స్ కరెక్టా కాదని ఫర్దర్లో చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఫర్దర్ ఏ సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఈ ఐడెంటిటీ ఈక్వల్ కావాలి. సో ఐడెంటిటీ ఏంటంటే 0. ఓకేనా? సో 0కి ఈక్వల్ అయితే మనకు వచ్చిన ఆ ఎక్స్ కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ సర్కిల్ ప్లస్, సో ఎక్స్ అంటే ఎంత, మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ సర్కిల్ ప్లస్ బి లా ఉంది. ఓకేనా? సో ఏ సర్కిల్ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి కాబట్టి ఏ బి అంటే ప్లస్ బి అంటే మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ ప్లస్ ఏబి అంటే ఏ ఇంటూ బి అంటే మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనకి కామన్గా ఎల్సీ ఏముందంటే 1 ప్లస్ ఏ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదంటే మీన్స్ ఏమున్నట్టంటే 1 ఇంటూ 1 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ ఏ అవుతుంది. 1 ప్లస్ ఏ ఇంటూ ఏ. ఓకేనా? సో కాబట్టి ఏ ఇంటూ 1 ప్లస్ ఏ మైనస్, సో 1 ప్లస్ ఏ ఇక్కడ 1 ప్లస్ ఏ ఉంది, ఇక్కడ 1 ప్లస్ ఏ ఉంది కాబట్టి సేమ్ న్యూమరేటర్లో ఉన్న టర్మే వస్తుంది. హియర్ ఆల్సో డినామినేటర్ సేమ్ కాబట్టి మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఏ ఇంటూ 1 ప్లస్ ఏతో మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఓకేనా? ఇజ్ ఈక్వల్ టు, సో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏ ఇంటూ 1 అంటే ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేరు మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బై 1 ప్లస్ ఏ. ఓకేనా? సో 0 బై ఎనీథింగ్ ఏమవుతుందంటే 0. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే మనకు ఐడెంటిటీ ఈ అనమాట. ఓకేనా? దేర్ ఫోర్ ఏ సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్ అయింది కాబట్టి మనకు వచ్చిన ఇన్వర్స్ ఎలిమెంట్ కరెక్ట్ అనమాట. ఓకేనా? సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ జి. ఓకేనా? సో ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకేనా? సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, కామటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో ఎబిలియన్ అంటున్నారు కాబట్టి కామటేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేద్దాం. కామటేటివ్ ప్రాపర్టీ, సో
ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ సర్కిల్ ప్లస్ బి అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్లో ఏ ప్లస్ బిని ఏం రాసుకోవచ్చు అంటే బి ప్లస్ ఏ రాసుకోవచ్చు, ప్లస్ ఏబి అంటే ప్రోడక్ట్ కాబట్టి బిఏ, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్లో బి ఉంది, బి ప్లస్లో ఏ ఉంది కాబట్టి బి సర్కిల్ ప్లస్ ఏ, ఓకేనా. దేర్ఫోర్ ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ప్లస్ ఏ, ఓకేనా. సో దేర్ఫోర్ సర్కిల్ ప్లస్ ఈజ్ కాముటేటివ్ ఇన్ జీ, ఓకేనా. సో టోటల్గా 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి సో ఏమవుతుంది, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి సో దేర్ఫోర్ జీ కామా సర్కిల్ ప్లస్ ఈజ్ అండ్ ఎబిలియన్ గ్రూప్, ఓకేనా. సో ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఇంకా ఏమంటున్నారంటే మనకి ఒక కండిషన్ ఇచ్చినారనమాట. సో ఆ కండిషన్ ఇచ్చి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3 అనేది సొల్యూషన్ అవుతుందని ప్రూవ్ చేయమంటారు. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, గివెన్ కండిషన్ ఏంటంటే 2 సర్కిల్ ప్లస్ ఎక్స్ సర్కిల్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7, ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2 సర్కిల్ ప్లస్ 3 ఒక బ్రాకెట్లో వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటి, సర్కిల్ ప్లస్ ఎక్స్ ఇలా ఇలా మార్చుకుంటాం అనమాట, ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఏ సర్కిల్ ప్లస్ బిలా ఉంది. సో ఏ సర్కిల్ ప్లస్ బి అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా డిఫైన్ చేసినారు, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అంటే 2 into 3, ఓకేనా. సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ 2 + 3 ప్లస్ 2 3s 6 సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో అన్నీ అడిషన్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుందాం, ఓకేనా. సో 2 + 3 అంటే 5, 5 + 6 అంటే 11, ఓకేనా. సో 11 సర్కిల్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు లైక్ ఎలా ఉంది, ఏ సర్కిల్ ప్లస్ బి లాగా ఉంది అగైన్. సో ఏ ప్లేస్లో 11 ఉంది, బి ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, ఓకేనా. సో దట్ ఇంప్లైస్ ఏ అంటే 11 ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ ఏబి అంటే 11 into బి అంటే ఎక్స్, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ 11 ప్లస్ ఎక్స్ ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ టు 7, ఓకేనా. దట్ ఇంప్లైస్ 11 ప్లస్ ఎక్స్ ప్లస్ 11x అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఎక్స్ కాబట్టి సో మిగతా టర్మ్స్ అన్నీ అటు సైడ్ పంపించేసుకుందాం. సో 12x ఈజ్ ఈక్వల్ టు 7 - 11, ఓకేనా. దట్ ఇంప్లైస్ 12x ఈజ్ ఈక్వల్ టు సో 7 - 11, సో ఏమో సో 11లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 4 అనమాట. సో ఇక్కడ మనకి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4. సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 డివైడెడ్ బై 12, ఓకేనా. సో 4తో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 4 1s 4 3s, ఓకేనా. సో దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3. సో ఇదే కదా మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సింది సొల్యూషన్. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట, ఓకేనా. సో దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3 ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ 2 సర్కిల్ ప్లస్ ఎక్స్ సర్కిల్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7, ఓకేనా. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట.